తిరుపతిలో ఒక కుర్రోడిని కొట్టారు. ఆ కొట్టినటువంటి వ్యక్తి అతని మీద దాడి చేసిన టీడీపీ మరియు జనసేన నాయకుడు దినేష్ అలియాస్ సెటిల్మెంట్ దినేష్ అంటూ వైసీపీ ప్రొజెక్ట్ చేసింది. గతంలో టీడీపీ జనసేన జెండాలు పట్టుకుని ప్రతి ర్యాలీలో దినేష్ పాల్గొనేవాడు. తాము చేసిన దాడిని కప్పొచ్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తుంది టీడీపీ సోషల్ మీడియా అంటూ వైసీపీ ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఈ కొట్టినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇష్యూ అయితే ఇందులో కొత్త మలుపులు తిరిగినటువంటి వ్యవహారం ఏంటంటే, ఆ తన్నులు తిన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత వచ్చి తను జనాల్ని మోసం చేశానని, అది వేరే వాళ్ళతో కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాము, ఆ డబ్బులకి సంబంధించి తేడా వచ్చేటప్పటికీ ఈ గొడవ జరిగింది అన్నటువంటి కోణంలో వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది మరొక కాన్సెప్ట్ అయింది. ఆ అబ్బాయి వచ్చి బయటికి రావడం, ఇప్పుడు అతను కొట్టాడు అంటూ అతనికి సంబంధించినటువంటి విజువల్ ఇది. ఈ విజువల్ తర్వాతన ఇది ఈ కొట్టింది జనసేన వాళ్ళు అంటూ జనసేనకు సంబంధించి అతని ఫోటో కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆ తర్వాతన అబ్బాయి తెర మీదకి వచ్చాడు, నేను చేసిందే తప్పు, ఇందులో నన్ను ఎవరు ఏం చేయలేదు అంటూ. నాతో పాటు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు నమ్మేసి వాడు పరిగెత్తి వెళ్ళిపోయినాడు, నేను దొరికిపోయినాను. నన్ను 20 మంది కొడతా ఉంటే మా పెద్దమ్మ కొడుకు దినేష్ అన్న వచ్చి మా తమ్ముడిని ఎందుకు కొడతారు, నేనే కొడతాను మా తమ్ముడిని అని వాళ్ళ మాత్రం కొట్టినాడు. ఎవరికి ఎటువంటి పార్టీకి సంబంధం లేదు, వైసీపీకి సంబంధం లేదు, టీడీపీకి సంబంధం లేదు. నేను చేసిన తప్పే. వాడు నాతో పాటు ఇంకో ఉన్నాడు, వాడు పరిగెత్తి వెళ్ళిపోయినాడు. డబ్బులు ఎత్తుకుని 10 లక్షల దాకా మోసం చేసి పరిగెత్తి వెళ్ళిపోయినాడు. ఇది ఎటువంటి వాళ్ళకి సంబంధం లేదు, ఎవరికి దీంట్లో ఇన్వాల్వ్ లేదు. మా పెద్దమ్మ కొడుకు దినేష్ అన్న లాస్ట్లో వచ్చి వాళ్ళందరూ కొడతా అంటే మా తమ్ముడు నేనే కొడతా, నేను తప్పు చేశానని నన్ను కొట్టినాడు. అంతకు మించి ఇంకేం లేదు, ఎవరికి సంబంధం లేదు, ఎటువంటి పార్టీకి సంబంధం లేదు. ఇది ఊరికే నా మీద టైం పాస్ చేసి నన్ను వైరల్ చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాను, ఇది ఆ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. నన్ను ఎందుకు వైరల్ చేస్తారో తెలియదు, ఇది టైం పాస్కి వైరల్ చేస్తారు. ఇదంతా అంతకు మించి ఏమీ లేదు. ఇట్లా జనసేన వాళ్ళు దాడి చేశారని వైసీపీ ప్రొజెక్ట్ చేస్తే వైసీపీ అనవసరంగా ప్రొజెక్ట్ చేస్తుంది, నేనే తప్పు చేశానని ఆ బాధితుడితోనే చెప్పించినటువంటి విషయం. దాంతో ఇప్పుడు ఈ కథ అంతా నడిపించింది అభినయ్ రెడ్డి అంటూ అభినయ్ మీదన ఇప్పుడు జనసేన సోషల్ మీడియా రివర్స్లో మూవ్ అయింది. తెలుగుదేశం పార్టీ తిరుపతి ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్ అలియాస్ మక్కీ మీద చర్యలు తీసుకోమని ఈ సందర్భంగా అభినయ్ రెడ్డి బ్యాచ్ వచ్చేటప్పటికి కంప్లైంట్ చేయడం అన్నటువంటిది మరొక అంశం. ఓవరాల్గా కొత్త ఇష్యూస్ తెర మీదకి వచ్చినాయి అన్నమాట.